రేపు గుర్తుపెట్టుకో, ఎవడు తెచ్చినా కానీ ఆ ఉంగరం ఏళ్ళు కత్తరించి ఉంగరం గుంజుకుంటాడు కొడుకు. అర్థమైందా? ఆ ఉంగరం కూడా తీసుకుపోలేడు అనుకుంటుండేమో. రేపటి దినాన ప్రజాక్షేత్రంలో ఓడిపోయాడు. బ్రదర్ నేనేమంటున్నా అంటే అంటే ఆ పిల్ల నాకు ఎవరో తెలియదు. నాకు ఛాన్స్ ఉంటే ఆ అమ్మాయిని బండి సంజయ్ మీద ఎంపీగా పోటీ చేపిస్తా. రచ్చ ఆమె చెప్పు గుర్తు చేస్తా. ఆమెకు అమ్మాయికి చెప్పు గుర్తు, ఈయనది పువ్వు గుర్తు. చెప్పు గుర్తుతోని వీడిని 100 దెబ్బలు కొట్టిపిస్తా కరీంనగర్లో. ఆ అవకాశం ఉంటే ఆమె పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే. అర్థమైందా? ఇవాళ అసొంటోళ్ళు దెబ్బతిన్నోళ్ళు తెలంగాణలో చురకత్తులు తయారవుతారు. వాళ్ళు చీపురు పుల్లలని ఇరుస్తాం అనుకుంటున్నారు, అవి చురకత్తులు తయారవుతాయి. నిన్నదాకా రేవంత్ రెడ్డి ఎవడబ్బా? నిన్నదాకా రేవంత్ రెడ్డి ఎవడు? పోస్టర్లు వేసుకున్నాడు. అర్థమైందా? నిన్నదాకా రేవంత్ బ్రదరు రేపులంటే ఇట్నే అయితే ఒకరి తర్వాత ఒకరు. అర్థమైందా? అయితే ఈరోజు చురకత్తులు లెక్క తయారు. నిన్న రేవంత్ రెడ్డి వాడు పోస్టర్లు వేసుకున్నాడు, వాల్ రైటింగ్ చేసుకున్నాడు. ఇవాళ అయిండు కాబట్టి నువ్వు అయినా కానీ మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోవద్దు. నువ్వు కార్పొరేటర్కి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ వీళ్ళకి సహాయం చేస్తున్నారు. 2000 అరే ఆయన ఇంట్లోనే ఉండబ్బా, రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. కాదంటే మీడియాను తీసుకుపోయి చెక్ చేయమను, మీడియాని తీసుకుపోమని అబ్బాయి ఇవ్వడం దాంట్లో. అప్పుడు ఆయన నరేష్ చేయడానికి వచ్చిన మీడియాను వీడియోలు తీసే కదా, గుండెలు బాదుకునే కదా, దోర్లు కొట్టి తీసే కదా. మరి ఇప్పుడు తీసుకుపోమని ఇంట్లో లేడంటే అర్థమైందా? నరేంద్ర మోడీ చెప్పిండు హమారే సంజయ్ కో బచావ్ అని. కాయకు పోలేతో రేప్ కా హమారా నిజీ మామ్లా హే, అది మా సింబల్. అది మేము మా మహిళలు కూడా ఇవి మా మహిళ మనలు కూడా మాట్లాడారు. ఇది మా ఏది పరాక్రమానికి సాదృశ్యం అన్నట్టు. మేము రేపులు చేస్తాం, మా బీజేపీ కామన్ ఇప్పటి 30 మంది రేపులలో దొరికిన మేము చేయొచ్చు అన్నట్టు.